సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా యొక్క డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో 500 వీడియో. అయితే ఈ యొక్క వీడియో అందరికీ కూడా ఉపయోగపడాలని 10th స్టాండర్డ్ అంటే మార్చ్లో జరగబోవు 2024లో మార్చ్లో జరగబోవు పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి మోడల్ పేపర్స్లో 2 మార్క్స్ సమ్స్ని మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మోడల్ పేపర్ 1లో 2 మార్క్స్ ఒకసారి, 4 మార్క్స్, 8 మార్క్స్, 1 మార్క్ అన్నీ కూడా ఒక పేపర్ పూర్తిగా ఒక 4-5 వీడియోల్లో మనం చెప్పడం జరుగుతుంది. అలాంటి ఒక 4 మోడల్ పేపర్స్ చేయాలనే సంకల్పం ఉంది. సో పార్ట్ ఒకే వీడియోలో మనం చెప్పడం అవ్వదు కాబట్టి ఒకసారి 2 మార్క్స్, ఒకసారి 4 మార్క్స్, ఒకసారి 8 మార్క్స్, అలాగే 1 మార్క్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క 500 వీడియోలు కంప్లీట్ చేయడానికి సహకరించినటువంటి గణిత ఉపాధ్యాయులు అందరికీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గణిత మిత్రులందరికీ కూడా, గణిత ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ముందుగా ఎందుకంటే 500 వీడియోలు చేయడం ఇది నాటే జోక్, చాలా కష్టతరమైనప్పటికీ ఆదరించి వారి యొక్క విద్యార్థులకి చేరవేసినందుకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క వీడియోల్ని చూసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందువల్లంటే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో ఈ యొక్క 10th క్లాస్ సంబంధించి మార్క్ వైజ్ అంటే సెక్షన్ వైజ్ 2 మార్క్స్ అవనండి, 4 మార్క్స్ అవనండి, 8 మార్క్స్ అవనండి, 1 మార్క్ అవనండి వీడియోల్ని అలాగా సీక్వెన్స్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే ఫర్ ఆల్ అని నొక్కండి. నేను ఎప్పుడైతే కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తానో దానికి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఇది 2 మార్కులు అనేది సెక్షన్ 1లో 1 మార్క్ ఉంటాయి, సెక్షన్ 2లో 2 మార్క్స్, 8 లెక్కలు ఇస్తారు, 8 2 16. అదే తెలంగాణలో అయితే 2 మార్క్స్ కూడా ఇటువంటి మోడల్స్ ఉంటాయి. సో ఇందులో మొదటి లెక్క చూసుకుందాం. షో దట్ ద గివెన్ 2 sets A and B are ఈక్వల్. అంటే ఇచ్చినటువంటి 2 setsని ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? A = x such that x is a letter in the word assassination. B = x such that x is a letter in the word station. ఈ రెండు కూడా ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? రెండిట్లోనూ కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉండాలి. అవి ముందుగా వీడు ఒక వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్ నుంచి మనం రాసుకోవచ్చు. దీనికి సొల్యూషన్ చూసుకుంటే సెట్ ఏ ఇలా రాసుకోండి. అసాసినేషన్ అంటే ఒక్కొక్క వర్డ్ రాసుకోండి. ఏ, ఎస్, ఎస్ వచ్చింది మళ్ళీ అంటే ఒకసారి రాస్తే చాలు, 2 సార్లు రాయకలేదు. రిపీటెడ్ అయిన ఎలిమెంట్ ఒకసారి రాస్తే సరిపోతుంది. ఎస్, మళ్ళీ ఏ ఉంది ఆల్రెడీ, ఎస్ మళ్ళీ ఉంది. ఐ, ఎన్, మళ్ళీ ఏ ఆల్రెడీ దేర్ ఇక్కడ ఉంది. టీ, ఐ ఉంది ఆల్రెడీ రాసాం. ఓ, ఎన్ ఆల్రెడీ రాసాం. సో ఇది ASINTO. బి అనే సెట్ చూసుకుందాం. బిలో ఏమి ఇచ్చాడు? ఎక్స్ దట్ ఎక్స్ ఇజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ స్టేషన్. స్టేషన్ చూడండి, దీని వర్డ్స్ కూడా రాయండి, లెటర్స్. ఎస్, టీ, ఏ, రిపీట్ అయితే రాయక్కలేదు. ఐ, ఓ, ఎన్. ఇప్పుడు చూడండి, ఇందులో చూడండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. సేమ్ ఎలిమెంట్స్ చూడండి, ఇక్కడ ఏ ఉంది చూడండి, ఏ ఉంది, ఎస్ ఉంది, ఐ ఉంది, ఎన్ ఉంది, టీ ఉంది, ఓ ఉన్నాయి. సో రెండు సెట్స్ లో ఉండేటువంటి ఎలిమెంట్స్ రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి సో దేర్ ఫోర్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ బి. మనం ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తే బోత్ హ్యావింగ్ ద సేమ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్స్ అని రాయాలి. అప్పుడు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేసినట్టు. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. సెకండ్ సమ్ కనుక చూసుకుంటే ఫైండ్ కే ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్
12x square plus kx plus 3 is equal to 0 so that it have equal real roots అన్నాడు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి ముందుగా మనం ఏం చేయాలంటే డిస్క్రిమినెంట్ కట్టాలి. డిస్క్రిమినెంట్ చూడండి, b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఎందువల్ల ఈక్వల్ రియల్ రూట్స్ అని ఇచ్చాడు కాబట్టి డిస్క్రిమినెంట్ ఏమవుద్ది 0 అవుతుంది. ఇందులో ఏ ఏమవుద్ది, బి ఏమవుద్ది, సి ఏమవుద్ది అనేది కంపేర్ చేయండి. ఇక్కడ 12x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 3 అన్నాడు కాబట్టి ఇది కంపేరింగ్ విత్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c చేయండి. వాట్ ఇస్ ద ఏ వాల్యూ 12, బి వాల్యూ k, సి వాల్యూ 3 అంటే కోఎఫిషియెంట్స్ కి ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈక్వల్ రియల్ రూట్స్ అన్నాడో మన బి స్క్వేర్ 4ac = 0కి ఈక్వల్ చేయాలి. డిస్క్రిమినెంట్ అంటారు. సో బి అంటే ఎంత, k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 12 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 0. k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 12 48 ఇంటూ 3 144 ఈజ్ ఈక్వల్ టు 0. k స్క్వేర్ వీళ్ళు ఎంత అవుతుంది, మైనస్ 144 ఇటువైపు పంపించండి, ప్లస్ 144. k వాల్యూ ఎంత అవుతుంది, √144 అంటే దీనికి ఎంత అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 12 స్క్వేర్ కదా, 12 ఇంటూ 12 144 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 12 అనేది మనకి వాల్యూ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద జనరల్ టర్మ్ ఆర్ nth టర్మ్ అనొచ్చు. ఒకసారి జనరల్ టర్మ్ అవ్వచ్చు లేదా nth టర్మ్ అవ్వచ్చు, nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. ఒక్కొక్క దానికి మనకి అథమెటిక్ మీన్ మీడియన్ మోడ్లో ఎలాగైతే ఫార్ములా రాయమని దాని యొక్క టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, అలాగే ఇక్కడ జనరల్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఇచ్చారు, అవి టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో మనం చూద్దాం దీని ఆన్సరు. జనరల్ టర్మ్ ఆర్ nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ, nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ తీసుకుందాం. అంటే an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మనకి ఫార్ములా ఒకటే రావడం కాదు, ఫార్ములాలో ఉండే టర్మ్స్ మనం తెలియాలి, అప్పుడే మనం ఈజీగా కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవుద్ది. సో an అనేది ఏంటవుద్ది, an అనేది nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ, nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఏ అనేది ఏంటవుద్ది, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. ఇచ్చినటువంటి మన ప్రోగ్రెషన్లో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ అనేది ఏమవుద్ది, ఏ అవుతుంది. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ని ఉన్నాయి అనేది అవుతుంది, నెంబర్ ఆఫ్ టర్మ్స్, నెంబర్ ఆఫ్ టర్మ్స్. డి అనేది కామన్ డిఫరెన్స్, డి అనేది కామన్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ అవుతుంది. డి అనేది ఏమవుతుంది, కామన్ డిఫరెన్స్. ఏఎన్ అనేది ఏమవుతుంది, nth టర్మ్ ఆఫ్ ఎన్ఏపి. ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్, డి అనేది కామన్ డిఫరెన్స్. ప్రతిదీ కూడా టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేసాం ఏంటి అనేది. ఓకేనా, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ whose vertices are -1, 3, 6, -3 and -3, 6. సో సెంట్రాయిడ్ ఫార్ములా ముందు అసలు సెంట్రాయిడ్ అంటే ఏంటో తెలియాలి. ఒక డయాగ్రామ్ డ్రా చేయండి, డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు ఈజీగా మార్క్స్ కూడా ఫుల్ మార్క్స్ పడతాయి. ఎందుకంటే ఏబీసీ ఒక ట్రయాంగిల్. సెంట్రాయిడ్ అనేది ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఏది, డి. ఆపోజిట్ వెర్టిసెస్ జాయిన్ చేయండి, ఇది మీడియన్ అవుతుంది. అదేవిధంగా బిఈ అనేది ఒక మీడియన్, సిఎఫ్ అనేది ఒక మీడియన్. ఓకేనా, ఇది సైడ్లో మిడ్ పాయింట్ తీసుకోండి, మిడ్ పాయింట్ దాని ఆపోజిట్ వెర్టిసెస్ కలపండి, దట్ ఈస్ కాల్డ్ ద మీడియన్. ద కాంగ్రెన్స్ పాయింట్ ఆఫ్ ది మీడియన్స్ ఆర్ కాల్డ్ సెంట్రాయిడ్ జి. ఇది 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది, 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది. సో మనం ఇక్కడ సొల్యూషన్ కనుక తీసుకుంటే, మనకి పాయింట్లు ఇది ఇచ్చారు కదా, వీటిని ఏమనుకోవాలి, x1 y1, x2 y2 అండ్ x3 y3 అనుకోవాలి. దీనికి సెంట్రాయిడ్ జీ ఫార్ములా, సెంట్రాయిడ్ జీ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3, x1 ప్లస్ x2 ప్లస్ x3/3. అదేవిధంగా y కోఆర్డినేట్ చూసేసరికి y1 ప్లస్ y2 ప్లస్ y3/3. సో మనం ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు -1, x2 అంటే 6, x3 అంటే -3/3, అలాగే y1 అంటే 3, y2 -3, y3 6, ఇది 2 కాదు, ఇది
సారీ 3. ఓకే, x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. సో ఇప్పుడు ఏంటవుద్ది, -1 + 6 5, 5 - 3 2, 2/3. ఇక్కడ 3 - 3 క్యాన్సిల్ అయిపోయింది, 6, 6/3. సింప్లిఫై అవుతుంది కదా, 2/3, 6/3 అంటే 2. సో సెంట్రాయిడ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 2/3, 2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. సమ్ నెంబర్ 6 చూసుకుంటే, క్యాలిక్యులేట్ ది లెంత్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ 15 centimeters అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఆఫ్ రేడియస్ 9 centimeter. ఇక్కడ మనకి ఇది టాంజెంట్ అండ్ సీకెంట్ సర్కిల్ ఇచ్చారు. మనం ఇక్కడ కనుక చూసుకుంటే డయాగ్రామ్ వాళ్ళు ఎవరు మన డయాగ్రామ్ రాశారు. ఒక సర్కిల్, ఓ ఇది సెంటరు, ఏ అనేది అవుట్ సైడ్ ద పాయింట్. ఎంత ఉంది అది, 15 centimeter అవే ఫ్రమ్ అన్నాడు, అంటే ఇక్కడ 15 వేసుకోండి. అలాగే రేడియస్, ఓపీ అనేది రేడియస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, రేడియస్ 9. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అనుకుందాం. ఇది ఏంటవుతుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకంటే ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్ ఈస్ 90 degrees. ఇది రేడియస్, ఇది ట్యాంజెంట్, ఏపీ అనేది ట్యాంజెంట్. అక్కడ ఇప్పుడు మనకి హైపోటెన్యూస్ ఏదవుద్ది, ఓఏ అవుతుంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓఏపీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ రాసుకోండి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు అంతా 15 centimeter. ఓపీ అనేది ఏంటి అవుతుంది, రేడియస్ ఆఫ్ సర్కిల్, రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 9 centimeter. పిఏ ఆర్ ఏపీ అనేది లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ టాంజెంట్, టాంజెంట్ అది మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఈ ట్రయాంగిల్ ఏదేంది, ఓఏపీ అనేది ఒక ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ఓఏపీలో యాంగిల్ పి అనేది 90 degrees. ఎందుకంటే ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్, యాంగిల్ బిట్వీన్ రేడియస్, ఇది రేడియస్, ఇది టాంజెంట్, దానికి మధ్య ఉండండి యాంగిల్ అంతా 90 degrees. సో ఇప్పుడు అకార్డింగ్ టు ద పైథాగరస్ థియరమ్, ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. ఇది 90 degrees కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఓఏ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇది స్లోప్ గా ఉంది కదా, ఇది హైపోటెన్యూస్ అనుకుంటారు, అది కాదు. మనకి ఓఏ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. ఓఏ ఎంత 15, ఓపీ 9, పిఏ ఎక్స్ అనుకోండి. 15 స్క్వేర్ అంటే 225 ఈజ్ ఈక్వల్ టు 81 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 81 ఇటు ట్రాన్స్పోజ్ చేయండి, 225 మైనస్ 81 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో 144 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, √144, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. సో దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత వచ్చింది, 12 అనేది వచ్చిందని మనం చెప్పాలి. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, ద కాస్ట్ ఆఫ్ 1 kg of potatoes and 2 kg of tomatoes ₹30. After 2 days, the cost of 2 kg potatoes and 4 kg tomatoes ₹66. Express in the form of pair of linear equations లో ఇచ్చాడు. ఇన్ 2 వేరియబుల్స్ లో చేయమన్నాడు. 2 వేరియబుల్స్ అంటే ఎక్స్ అండ్ వై తీసుకుందాం. ఇక్కడ కాస్ట్ ఆఫ్ 1 kg పొటాటో ఎక్స్ అనుకుందాం. లెట్ సొల్యూషన్, లెట్ కాస్ట్ ఆఫ్ 1 kg ఆఫ్ పొటాటో ఇది కూడా ₹x అనుకోండి. అలాగే కాస్ట్ ఆఫ్ 1 kg ఆఫ్ టమాటోస్ ఇది కూడా ₹y. 2 వేరియబుల్స్ ఎక్స్ మేము. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 1 kg పొటాటో అంటే ఏంటి 1 × x ప్లస్ 2 కదా, 2 కలిపి తీసుకున్నాం కదా, 2 kg ఆఫ్ టమాటోస్, 2 kg. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ టమాటో, y, 2y. ఇది కూడా ఎంత ₹30 అంటే 1x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 30. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అదేవిధంగా సెకండ్ వన్ చూసుకుంటే ఆఫ్టర్ 2 days, 2 రోజుల తర్వాత, అందుకని 2 మనం తీసుకోవాలి. ఇక్కడ 2 kg ఆఫ్ పొటాటోస్ 2 × x, ఎందుకంటే 1 kg టమాటో మనం x అనుకున్నాం కాబట్టి 2 × x 2x ప్లస్ 2 కదా 4 kg ఆఫ్ టమాటోస్ y, 4y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 66. సో 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 66. ఓకేనా, దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఈ విధంగా మన ఈక్వేషన్ ని ఫ్రేమ్ చేయమన్నాడు అంతే. ఈ ఫ్రేమ్ చేసి మనం రాస్తే మనకి 2 మార్క్స్ సమ్స్ 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం. సో ఇందాక 6th వన్ 7 అని రాశాను, ఇప్పుడు ఇది కూడా 7th వన్ అనమాట. ఇది 6th, ఇది 7. ఇఫ్ sin a ఈక్వల్ టు 15/17 ఫైండ్ cos tan a. సో ఇటువంటిది ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే sin a
ఈజ్ ఈక్వల్ టు 15/17. సైన్ ఏంటి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఇది హైపోటెన్యూస్. సో మనకి ఆపోజిట్ హైపోటెన్యూస్ తెలిసినప్పుడు ఒక డయాగ్రామ్ ఇలా డ్రా చేసుకోండి. ఇది ఏ, ఇది బి అండ్ సి. ఇది 90 degrees. ఇక్కడ తేటా అనుకోండి, ఎందుకంటే సైన్ ఏ అన్నాడు కాబట్టి ఏ దగ్గర తేటా పెట్టుకోండి. 90 degrees దగ్గర తేటా పెట్టుకోకండి. ఆపోజిట్ ఎంత? ఇది 15. మనం ఇప్పుడు హైపోటెన్యూస్ ఎంత? 17. ఎడ్జసెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్. సో యాక్చువల్గా మనం ఏమనుకుంటాం అంటే ఏదైనా రేషియోలు ఇచ్చినప్పుడు కే అనుకుంటుంటాం. సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటి? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇది ఏంటవుతుంది? ఇది హైపోటెన్యూస్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్. ఓకేనా? సో ఏసీ ఎంత? 17K అనుకోండి. కే ఎందుకు అనుకున్నాం మనం? రేషియోలో ఇచ్చాడు కాబట్టి కే అనుకోవాలి. ఏబి ఎంత? ఎక్స్ స్క్వేర్. బీసీ ఎంత? 15K². అవి కే అలా క్యాన్సిల్ అయిపోతుంటుంది అనమాట. అంటే 289K² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 225K². అంటే ఈ కే ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, కానీ రాయడం వల్ల మనకి కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవుతున్నట్టు అవుతుంది. ఎందుకంటే రేషియో ఇచ్చినప్పుడు కే అనేది అంటే కే అనేది ఎంతైనా అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. K² మైనస్ 225K² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 64K² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో రూట్ కట్టండి ఇక్కడ. 64K² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 8K ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇది ఎంత వచ్చింది? ఇది 8K. అంటే ఇవన్నీ కూడా మన రేషియోలో మనం తీసుకున్నాం. కాసే ఇప్పుడు అడిగాడు. కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ ఎంత ఉంది? 8 అంటే 8K. అలాగే హైపోటెన్యూస్ అంటే 15, 17K. కేకే క్యాన్సిల్, 8/17. అదేవిధంగా tan A అడిగాడు. tan A ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఎంత? ఆపోజిట్ ఇది 15K. ఎడ్జసెంట్ అంతా 8K. కే అండ్ కే క్యాన్సిల్ అవుతుంది, 15/8. సో సేమ్ తీసుకున్నాం, మనకి అదే విధంగా వస్తుంది. మామూలుగా డైరెక్ట్గా తీసుకున్నాం. హైపోటెన్యూస్ ఆపోజిట్ స్క్వేర్ ఎడ్జసెంట్ స్క్వేర్ అని వేసి చేయొచ్చు. అయితే రేషియో ఇచ్చాడు కాబట్టి కే అని మనం పర్ఫార్మెన్స్ కూడా ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? లాస్ట్ టైం చూద్దాం. ఇది 8th అన్నది క్వశ్చన్ ఇచ్చాడు, ప్రాబబిలిటీ సంబంధించి ఇచ్చాడు. కెన్ 7/2 బి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్? ఎక్స్ప్లెయిన్ అన్నాడు. అంటే 7/2 అనేది ప్రాబబిలిటీలో ఆన్సర్ వస్తుందా అని అడుగుతున్నాడు. యాక్చువల్గా మనకి రాదు ఇది. ఎందువల్లంటే 7/2 అంటే అనేది 3/5. యాక్చువల్గా ప్రాబబిలిటీ, ఎవరి ప్రాబబిలిటీ అనేది ఎక్కడ ఉంటుంది? 0కి 1కి మధ్యలో ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ లైస్ బిట్వీన్ 0 and 1. 0 అవ్వచ్చు, లేదా 1 అవ్వచ్చు, లేదా మధ్యలో ఉండొచ్చు ప్రాబబిలిటీ. బట్ ఇయర్ 7/2 మనం తీసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ 7/2 అనేది ఎంత అవుతుంది? 3.5. యాక్చువల్గా అంటే 1 లోపలనే ఉండాలి. 1 ఉండొచ్చు, 1 లోపల ఉండొచ్చు. కానీ ఇదేముంది? ఇది మోర్ దాన్ 1 ఉంది. ఇదేముంది? ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ మోర్ దాన్ 1. మోర్ దాన్ 1. ఎందుకంటే 3.5 అనేది 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నో, 7/2 ఈజ్ నాట్ పాసిబుల్ ఈవెంట్. ఓకే, నాట్ పాసిబుల్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్. ఇది అవ్వదు. ఎందుకంటే ప్రాబబిలిటీ వల్ల 7/2 అనేది 3.5 వచ్చింది కాబట్టి యాక్చువల్గా 0కి 1కి మధ్యలో ఉండాలి కాబట్టి లేదు, కాబట్టి అంతకని ఎక్కువ ఉంది కాబట్టి అవ్వదు. ఓకేనా? సో ఇది ఈ విధంగా మీరు రాసుకోవాలి. మరి నెక్స్ట్ వీడియోలో ఇది 2 మార్క్స్ సమ్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ సంబంధించి లెక్కలు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పరాలని నొక్కితే నేను ఎప్పుడైతే మరి కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందో అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఎందువల్లంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ మోడల్ పేపర్స్కి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ మోడల్ పేపర్లో స్టార్ట్ చేశాను. అందులో 2 మార్క్స్. ఈ విధంగా ఒక 4 మోడల్ పేపర్లు చేయాలనే ఇదిగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు 2 మార్క్స్ అయింది. నెక్స్ట్ 4 మార్క్స్, 8 మార్క్స్, 1 మార్క్స్ అలా చేయడం జరుగుతుంది. ఒక 4-5 వీడియోలు పడతాయి. అలాగే ఒక మిగతా ఇంకా 2-3 మోడల్ పేపర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదివిన విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ తో కలుగుతుంది. థ్యాంక్ యూ.